హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్ ఏ మూవీ చూద్దామని చెప్పేసి వెతుకుతున్నారా? సో నేను చూసిన వాటిలో ది బెస్ట్ టాప్ 9 లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ టాప్ 9 లిస్ట్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇలాంటి మోర్ రికమెండేషన్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ లిస్ట్లో వచ్చేసి ఆల్ కేటగిరీ అయితే ఉన్నాయి. మిస్టరీ ఉంది, థ్రిల్లర్ ఉంది, కామెడీ ఉంది, క్రైమ్ ఉంది. సో ఆల్ కేటగిరీ మూవీస్ అయితే ఉన్నాయి. సో మరెందుకు ఆలస్యం, ఏ మూవీస్ మీకు చూడడానికి ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఒక ఊర్లో కొందరైతే క్రూయల్గా బ్రూటల్గా మర్డర్ అయితే అవుతున్నారు. అయితే దేవుడికి ఏం కోపం వచ్చింది, ఎందుకు వీళ్ళని ఇలా చంపుతున్నాడు? టోటల్ 6 ఎపిసోడ్స్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మిస్టరీ ఫ్యాంటసీ సిరీస్ హరికథ. మన హీరో పాస్ట్ అనేది చాలా దారుణంగా గడిచింది. అయితే తను ఒక ఊరికైతే వస్తాడు. మరి 2 సంవత్సరాలు తను చనిపోబోతుంటాడు. తనకి పాప అయితే ఉంటుంది. సో ఆ పాపని తన ఫ్రెండ్కి అయితే ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అయితే అలాంటి తరుణంలో తన ఫ్రెండ్ వచ్చేసి చాలా దారుణంగా చనిపోతాడు. సో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇంతకీ దీని వెనుకున్నది గాడ్ ఆర్ ఈవిల్ ఆర్ హ్యూమన్? సో ఎవరు అనేది మనకి సిరీస్ చూస్తే తెలుస్తోంది. సిరీస్ అయితే డెడ్ స్లో. లైక్ ఇందులో మనకి 2 స్టోరీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టోరీతో కానీ సిరీస్ ఎండ్ చేసి ఉంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఇంకో స్టోరీ అయితే ఉంటుంది. సో ఆ స్టోరీకి నేను చాలా బాగా కనెక్ట్ అయితే అయ్యాను. అందుకే ఈ సిరీస్ అయితే నాకు బాగా అనిపించింది. ఆ పిల్లవాడు అండ్ అమ్మ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అది మీకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది. సిరీస్ అయితే స్లో. 4th ఎపిసోడ్ వరకు స్లోగానే ఉంటుంది. 5th 6 ఎపిసోడ్స్ అయితే సాటిస్ఫై అయితే చేస్తాయి. బట్ డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల మనకి అంతగా అనిపించదు. ఫస్ట్ ఎపిసోడే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఈ సిరీస్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయండి. మీరు ఒక లాయర్ని కలవడానికి హోటల్కి అయితే వెళ్ళారు. అయితే ఆ హోటల్ రూమ్లో తను డెడ్ బాడీగా పడిపోయి ఉంటే ఆ టైంలో మీరు ఏం చేస్తారు? మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్క సెకండ్గా ఆలోచించుకోండి. ఈ ఇయర్లో రిలీజ్ అయిన కామెడీ సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం జాలియో జిమ్ఖానా. ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, వాళ్ళకి ఒక కష్టం వచ్చి పడుద్ది. అలాంటి కష్టం టైంలో మరొక బిగ్ క్రైమ్లో అయితే వీళ్ళు ఇరుక్కుపోతారు. ఆ క్రైమ్లో ఇరుక్కుపోయినప్పటి నుంచి ఇలా లైఫ్ అనేది ఒక్కసారిగా ఎలా టర్న్ అవుతుంది అనేది మీరు ఇందులో చూస్తారు. ప్రభుదేవ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఒక డెడ్ బాడీ యాక్ట్ చేస్తే ఇలా ఉంటుందా అనిపించేస్తుంది. ఆ డెడ్ బాడీ డ్యాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది. సో అది ఎలా అంటే మూవీలో మీరు చూస్తారనమాట. సో ఆ ఫ్యామిలీ చేసే కామెడీ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి. సో మూవీ ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. 2 hours 9 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిల్మ్ వచ్చేసి అన్అఫిషియల్గా హెచ్డి అయితే వచ్చేస్తుంది. సో మీరు వాచ్ చేయొచ్చు. నలుగురు ఫ్రెండ్స్ అమ్మాయి అంటేనే మోసగత్తి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్న వీళ్ళ లైఫ్లో అసలు 3 years బ్యాక్ ఏం జరిగింది? రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ రోటీ కపడా రొమాన్స్ 2 hours 35 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. లైక్ మూవీ అనేది ఎంత డ్యూరేషన్ ఉండడం మెయిన్ మైనస్ అనమాట. సో ఒక 2 hours 1 hour 50 minutesలో మూవీ కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. మూవీ అయితే చూడటానికి బాగుంటుంది. లైక్ ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యామిలీతో చూడలేం. ఒక క్యారెక్టర్ స్టోరీ అనేది ఉంటుంది. సో అది ఫుల్ ఏ అంటే అర్జున్ రెడ్డి మూవీ చూసి తనకి ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఆ ఫీలింగ్స్లో ఆ టైప్లో ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఒక్కొక్క హీరో అంటే మనకి చూపించిన 4 క్యారెక్టర్స్ ఒక్కొక్కరి లైఫ్లోకి ఒక్కొక్క టైప్ అయితే అమ్మాయి అయితే వస్తుంది. అండ్ మళ్ళీ వీళ్ళు విడిపోతారు. సో అది ఎందుకు ఏం జరిగింది అనేది సో ఇందులో మీరు చూస్తారు. అండ్ లాస్టింగ్ ఎండింగ్ కూడా మంచిగా సాటిస్ఫైయింగ్గా ఇచ్చారు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డబ్బింగ్ కానీ అండ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ అందరిది చాలా బాగుంది. సింపుల్గా ఈ ఫిల్మ్ని వాచ్ చేసేయచ్చు. మనకి ఈ టీవీ యాప్లో ఈ ఫిల్మ్ అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయండి. యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం రెడ్ 1. మనకి గిఫ్ట్లు ఇచ్చే శాంటా క్లాస్ని ఒక విచ్ అయితే కిడ్నాప్ అయితే చేసింది. లైక్ ఆ విచ్ ఎందుకు కిడ్నాప్ చేసింది, జనాలంటే ఎందుకు తనకి పడదు అనేది ఇందులో మనం చూస్తాము. సో శాంటాని వెతకడానికి ఆ అడ్వెంచర్ కానీ కామెడీ కానీ చూడడానికి స్లో ఫేస్గా మనకి బాగా అనిపిస్తుంది. లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బెస్ట్ తెలుగు డబ్బింగ్ అయితే ఇచ్చారు. సో అదైతే చాలా బాగుంది. సింపుల్గా ఈ ఫిల్మ్ని వాచ్ చేసేయచ్చు. మనకి 2 hours 3 minutes డ్యూరేషన్తో ఈ ఫిల్మ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయండి, మీకు నచ్చుతుంది. 2 hours 35 minutes డ్యూరేషన్తో వచ్చిన యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం మెకానిక్ రాకీ. ఈ మూవీ ప్లాట్ గురించి మీకు చెప్పేస్తే ఒక్క చిన్న పాయింట్ చెప్పినా మీరు మూవీ చూసేటప్పుడు ఎక్సైట్మెంటే ఉండదు. సో అందుకే దాని గురించి ఏమీ రివీల్ చేయను. సింపుల్గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే మనకి స్లోగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది, సాటిస్ఫై అయితే చేస్తుంది. లైక్ మనకి సెకండ్ హాఫ్లోనే మెయిన్ కంటెంట్ అంతా ఉండేది.
మూవీలో మనకి చూపించిన సీన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ దీంట్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మిమ్మల్ని బోర్ కొట్టనీయకుండా స్క్రీన్ ప్లే అనేది రన్ అయితే అయిపోతూ ఉంటుంది. సో బట్ ఈ మూవీ టోటల్‌గా చూసాక ఆల్రెడీ ఇలాంటి టైప్ మూవీ మనం చూసాం కదా అనిపించేస్తుంది. బట్ అదే అయినా మనకి ఇది కొంచెం కొత్త కదా! సో అందుకు ఓకే. డీసెంట్ వాచ్ ఫిల్మ్ అనిపిస్తుంది. సో అందుకే ఈ ఫిల్మ్‌ని సింపుల్‌గా ఒక ట్రై అయితే ఇచ్చేయండి. మీ చుట్టూ సంథింగ్ ఏదో జరుగుతుంది. అది రివీల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అది రివీల్ అయినాక ఆ ట్విస్టులు అయితే మనకి ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. సో మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయండి. మీరు ఒక నార్మల్ లైఫ్ జీవిస్తున్న వ్యక్తి అయితే వన్ డే నువ్వు ఒక మర్డర్ చేసావని చెప్పేసి జైల్లో వేసేస్తే ఎలా ఉంటుంది? 2 hours 17 minutes డ్యూరేషన్తో ఉన్న మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ ఫిలిం స్వర్గవాసల్. మూవీ స్టార్ట్ అవుతుంది ఒక ఇన్వెస్టిగేషన్ నుంచి. ఇప్పటివరకు కూడా జరగని ఒక బిగ్ ఇన్సిడెంట్ అయితే జైల్లో జరిగింది. మరి అది ఏంటి అనేది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో పక్క మనకి హీరో స్టోరీ, లైక్ ఆ హీరోని ఎందుకు ఇరికిచ్చారు అది కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఇందులో వన్స్ మీరు క్యారెక్టర్స్కి లైక్ ఆర్జే బాలాజీ హీరో అండ్ విలన్గా కనిపెట్టిన సెల్వా రాఘవన్ ఆ క్యారెక్టర్స్ కానీ కనెక్ట్ అయితే మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఒక డార్క్ డ్రామా ఫిలిం ఫ్రెండ్స్. టోటల్ మూవీ మనకి జైలు నుంచి చూపిస్తారు. జైల్లో ఎలా ఉంటుంది, వీళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు చేసే క్రూయల్ యాక్టివిటీస్. సో ఇదంతా మనకి చూపిస్తారు. ఇంకో పక్క ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ మన హీరో స్టోరీ అనేది చూపిస్తారు. మూవీ అయితే చెప్తున్నాను కదా, డేట్స్లో మన హీరో క్యారెక్టర్ని బాగానే రాసుకున్నారు. బట్ మరీ హైప్గా రాసుకోలేదు. నేను సంథింగ్ ఉంటుంది ఇప్పుడు లేస్తాడు హీరో అన్నప్పుడల్లా డిసప్పాయింట్ అయితే చేస్తూనే ఉన్నాడు. బట్ మూవీ అయితే చూడడానికి బాగుంది. ఒక డార్క్ డ్రామా ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ఫిలిం నుంచి అన్అఫీషియల్గా హెచ్డీ అయితే వచ్చేస్తుంది. సో నౌ ఈ ఫిలింని మీరు వాచ్ చేయొచ్చు. 2 hours 22 minutes డ్యూరేషన్తో ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ క్రైమ్ ఫిలిం సూక్ష్మదర్శిని. ఈ ఫిలింలో మన హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో తన క్యారెక్టర్ వచ్చేసి పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు ఆ క్యూరియాసిటీ. సో అలా అయితే రాసుకున్నారు. లైక్ సంథింగ్ తన ఆపోజిట్ హౌస్లో ఏదో కొంచెం యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ యాక్టివిటీ ఏంటి అని తెలుసుకోవాలన్న మన హీరోయిన్ క్యూరియాసిటీ కానీ, తను చేసే పనులు కానీ ఇదంతా మనకి బాగుంటుంది. అండ్ అక్కడ అసలుకి ఏం జరుగుతుంది, ఆ డార్క్ స్టోరీ ఏంటి. మూవీ వచ్చేసి చాలా స్లో, అంటే ఎక్కువ కాన్వర్జేషన్ డ్రామాని మనకి బిల్డ్ చేశారు. ఒక పాయింట్ టచ్ అయినాక అప్పుడు పాయింట్ రివీల్ అవుతుంది. చూసుకోండి బుర్రపాటు అసలుకి. ఆ క్లైమాక్స్ అయితే నిజంగా ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఈ మలయాళం సినిమాలన్నీ అంతే అనుకుంటా. ముందంతా మనకి ఆ స్టోరీ బిల్డప్ చేసి క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. అప్పుడు ఒక రేంజ్లో అయితే ఉంటుంది. సేమ్ ఈ ఫిలిం కూడా మనకి ఎక్కువ డ్రామా ఉన్న క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ ఫిలిం నుంచి మనకి అన్అఫీషియల్గా హెచ్డీ అయితే వచ్చేసింది. నౌ ఈ ఫిలిం మీరు వాచ్ చేయవచ్చు. ఎన్నో శతాబ్దాల నుంచి రాజులు కానీ అండ్ బ్రిటిష్ వారు కానీ ఒక చోట బంగారం ఉందని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. అయితే ఆ బంగారాన్ని తాకాలని చూసిన పాము వచ్చి కరిసేస్తుంది, ఏదో ఒకటి వచ్చేసి మిమ్మల్ని చంపేస్తుంది. సో అలా అక్కడ పవర్స్ అయితే ఉంటాయి. మరి ఆ బంగారం బయట పడిందా లేదా అనేది ఈ మూవీ మీకు చూస్తే తెలుస్తుంది. 2 hours 35 minutes డ్యూరేషన్తో ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాంటసీ ఫిలిం తాంగలాన్. జియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చూసుకోండి అది అవుట్ స్టాండింగ్. తన లుక్ వచ్చేసి ఇంకా మాల్వికా మోహన్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కనెక్షన్ కూడా మనకి చాలా బాగా పెట్టారు ఆ బంగారానికి మన హీరోకి ఉన్న. సో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కానీ ఇదంతా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒకే దగ్గర స్టక్ అయితే అయిపోతుంది. అందుకు మనకి కొంచెం డిసప్పాయింట్ అయితే కలగవచ్చు. బట్ మూవీ అయితే మస్ట్ వాచ్. చాలా అంటే చాలా బాగా తీసుకొని వచ్చారు. ఈ ఫిల్మ్ వచ్చేసి నౌ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. చూడని వారు ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేసి వాచ్ చేయండి. టాప్ 1 బౌగన్ విల్లా. ఈ ఫిల్మ్ వచ్చేసి సస్పెన్స్ అండ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. 2 hours 20 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. మూవీ అయితే స్లోగా స్టార్ట్ అయితే అవుతుంది. వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే మీ చుట్టూ సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. కొందరిని ఇన్వెస్టిగేట్ అయితే చేస్తూ ఉంటారు, కొందరైతే మిస్ అయితే అయి ఉన్నారు. బట్ ఆ మిస్ అయిన వారు ఎవరు, ఇంతకీ వీళ్ళకి ఎలాంటి కనెక్షన్ అయితే ఉంది. మూవీ అయితే చాలా పేషెన్స్కి టెస్ట్ అయితే పెడుతుంది. అంటే చాలా స్లో పేస్గా ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది. మన చుట్టూ ఏదో సంథింగ్ జరుగుతుంది, బట్ అది మనకి అర్థమే కాదు. వన్స్ అర్థం అవడానికి క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లైమాక్స్ 40 minutes అయితే బుర్రపాడని చెప్పవచ్చు. ఆ 40 minutesలో కూడా లాస్ట్ 20 minutes ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అప్పుడు మనకి చూపించిన ఆ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ ఆ చూపించిన సీన్స్ కానీ అది టాప్ నాచ్లో చూపించారు. అక్కడ స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు. అండ్ ఆ స్టోరీ రివీలింగ్. సో మూవీ అయితే ఫ్యామిలీతో చూడవచ్చు. బట్ క్లైమాక్స్ వచ్చేసి
కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మరి అంత వల్గర్లు అయితే మనకి చూపించలేదు. సో అది పర్లేదు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మస్ట్ వాచ్. సో మూవీ అయితే చాలా బాగుంది. ఈ ఫిల్మ్ని మీరు వాచ్ చేయవచ్చు. మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, వెళ్ళి చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ రికమెండ్ వీడియో వచ్చేసి, లైక్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ వీక్ బెస్ట్ మూవీస్ అయితే చూద్దామని అయితే ఉంటారు. సో ఈ వీడియో వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.